హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ శైలాస్ కిచెన్. శైలాస్ కిచెన్లో ఇవాళ మీరు ఎప్పుడు హోటల్స్కి వెళ్ళి అబ్బాయి మష్రూమ్తో ఈ వెరైటీ చేస్తే బాగుండు అనుకుంటారు. అట్లనే ఏదైనా మన ఇంట్లో ఫంక్షన్ అవుతుంది అనుకోండి, ఫంక్షన్ అయితే మెనూ ఏం చెప్పాలంటే బెండకాయ, దొండకాయ, వంకాయ, బీరకాయ, గోంగూర పచ్చడి ఈ తప్పితే ఏం గుర్తురావు. అట్లాంటప్పుడు మీ షెఫ్కి ఈ మష్రూమ్ మసాలా ఇలా చేయమని చెప్పండి, మన వీడియో ఫార్వర్డ్ చేయండి, ఇలాంటి మసాలా కర్రీ చేయమని చెప్పండి. అలాగే ఎవరైనా వెజిటేరియన్స్ భోజనానికి వచ్చినప్పుడు స్పెషల్గా ఏం చేయాలంటే మనకి ఆలుగడ్డ కుర్మా తప్పితే ఏం కనిపించదు. దిస్ ఈజ్ ద బెస్ట్. సో అది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉప్పు, పసుపు, కారం, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, గరం మసాలా, ఒక 200 గ్రామ్స్ మష్రూమ్స్, ఒక 200 గ్రామ్స్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి, ఒక 50 గ్రామ్స్ పెరుగు, 2 లవంగాలు, ఒక్క యాలక, చిన్న చెక్క ముక్క, ఒక చిన్న బిర్యానీ ఆకు, 200 గ్రామ్స్ ఆనియన్స్ కంపల్సరీ తీసుకోండి. దీంట్లో మెయిన్ మసాలా మిక్స్ దాంతో. ఇప్పుడు ఏం చేస్తారంటే అన్నిటికీ ఒకటే గిన్నె మ్యారినేట్ చేయడానికి తప్పితే. సో ఫస్ట్ ఏం చేద్దాము, మనం ఏ గిన్నెలో అయితే వంట చేద్దాం అనుకుంటున్నామో అదే గిన్నెలో ఆయిల్ వేసి ఆనియన్స్ వేయించి పక్కకు పెడదాం. ఫస్ట్ ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఆనియన్స్ అన్నీ వేగాలి కాబట్టి. తర్వాత ఎక్కువ అనిపిస్తే తీసేస్తా. ప్రొసీజర్ చెప్పడం వరకు నా వంతండి. ఎంత ఆయిల్ వేసుకుంటారు, ఎంత ఉప్పు కారం వేసుకుంటారు అనేది మీ ఇష్టం. అది ప్రొసీజర్ మాత్రం ఇలాగే చేయండి. ఆయిల్ కాగింది, హై ఫ్లేమ్ మీద తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఈ ఆనియన్స్ అన్నీ వేగాలంటే మనం ఏం చేస్తాము చెప్పండి. ఏబీసీ తర్వాత ఏంటంటే డి అని ఎవరైనా చెప్తారు. అట్లనే ఆనియన్స్ వేగాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు మీరు అందరూ చెప్పేస్తారు, మన సబ్స్క్రైబర్స్ అందరూ కొంచెం ఉప్పు వేయాలి అని. యూఆర్ రైట్. సో హై ఫ్లేమ్లో డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయిద్దాము. కొంచెం ఆగేస్తాను, ఉప్పు వెంటనే వేయకండి. కొంచెం ఆనియన్కి ఆయిల్ పట్టనివ్వండి, దాన్ని ఇలా కదుపుతూ ఉండండి. ఒక్క 1.5 మినిట్ ఆగి వేస్తా. సో లైట్గా ఉప్పు వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు. కళ్ళుప్పుని గ్రైండ్ చేసి వాడుతున్నాను. అదేమవుతుందంటే క్లైమేట్ కొంచెం చల్లబడగానే అది కూడా ఉప్పు తడుస్తుంది కాబట్టి ఈ సీజన్లో పింక్ సాల్ట్, ఏ సీజన్ అయినా పింక్ సాల్ట్ బెస్ట్. ఉప్పు వేసి మళ్ళీ ఫ్రై చేస్తున్నాం. ఇదిగోండి ఇలా వస్తే చాలు, ఈ కలర్ రావాలి మనకి. సో నేను ఇప్పుడు ఇవి పక్కకు తీసేస్తున్నాను. ఇది థాయిలాండ్లో నేను తీసుకొచ్చిన బౌల్స్. అందరూ నవ్వుతున్నారు, ఎవరైనా థాయిలాండ్ ఏదైనా టూర్ వెళ్ళి ఏవో తెచ్చుకుంటారు, కొబ్బరి చిప్పలు తెచ్చుకున్నాం ఏంటి అని. నాకు అవి నచ్చినాయి, నిజంగా అన్ని కొబ్బరి చిప్పలే తెచ్చాను. నేను స్టవ్ కట్టేస్తున్నాను, చిన్న పని ఉంది మనకి, పక్కకు పెట్టేస్తున్నా. ఈ ఆయిల్ మన కర్రీకి సరిపోతుంది ఇంకా. సో నో ఎక్స్ట్రా ఆయిల్. ఇదిగోండి మన ఆనియన్స్లోకి ఒక చిన్న అల్లం ముక్క, నేను ముక్కలు చేశాను కాబట్టి ఇది ఒక 1 ఇంచ్ ఉంటుంది అంతే. అండ్ ఒక 5-6 పెద్ద వెల్లుల్లి, చిన్న వెల్లుల్లిపాయలు అయితే కనుక 10-12 తీసుకోండి. అండ్ గ్రీన్ చిల్లీస్ ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఇది వేసి పేస్ట్ చేసుకొని వద్దాం. సో మన 200 గ్రామ్స్ మష్రూమ్స్ తీసేసుకుంటున్నాను. ఒక్కొక్క మష్రూమ్ని ఇట్లా హాఫ్ కట్ చేశాను అంతే. పెద్ద మష్రూమ్ని సగం చేశాను అంతే. మష్రూమ్స్ నిజంగా చాలా గుడ్ ఫర్ హెల్త్ అండి. మన బాడీలో చాలామంది అనుకుంటారు ప్రోటీన్ దొరకాలంటే నాన్ వెజ్ తినాలి, చికెన్ తినాలి, మటన్ తినాలి, ఎగ్స్ తినాలి. కాదు, మష్రూమ్ తినండి, మంచి హై ప్రోటీన్, రిచ్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ దెన్ సోయా చంక్స్ కూడా చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది. మష్రూమ్లో మెయిన్ ఉండేదండి సెలీనియం ఒకటి, వైటమిన్ డి ఒకటి, వైటమిన్ B6 ఎక్కువ ఉంటాయి. సెలీనియం అంటే ఏంటంటే మన బాడీలో సెల్స్ ఎప్పటికప్పుడు విచ్ఛిన్నం అవుతూ ఉంటాయి, డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఆ డ్యామేజ్ అవ్వకుండా కాపాడటంలో సెలీనియం మంచిగా పనిచేస్తుంది. వైటమిన్ డి ఏం చేస్తుందంటే సెల్ గ్రోత్కి యూస్ అవుతుంది. ఇంకా వైటమిన్ B6 ఏం చేస్తుందంటే మన బాడీలో రెడ్ బ్లడ్ కార్పసల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. WBCని RBC కింద కన్వర్ట్ చేయడంలో బెస్ట్ వైటమిన్ B6. సో వీటన్నీ కలిపి మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేయడంలో మష్రూమ్ బాగా పనిచేస్తుంది. కాబట్టి వీక్లీ వన్స్ అయినా పిల్లలకి, మీ ఫ్యామిలీకి మష్రూమ్ పెట్టడం మర్చిపోకండి, సరేనా? ఇప్పుడు చూడండి మన ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ఇదంతా. అండ్ ఇందులో ఇంకా ఏమేమి ఇస్తానో చూడండి. కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు, ఇందాక 1/2 టీ స్పూన్ వేసాను, ఇప్పుడు 1 టీ స్పూన్ వేసేస్తాను. ఒక 50 గ్రామ్స్ పెరుగు. ఈ మిరపకాయ మా పెరుగులో తోడుపెట్టేటప్పుడు మిరపకాయ ఊరుతుంది, అది ఉంచేసిన. అండ్ గరం మసాలా మీ ఇంట్లో ఏది ఉంటే అది వేయండి. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, యాలుక అన్నీ కలిపిన గరం మసాలా ఒక 1 టీ స్పూన్ ఫుల్, ఎక్కువ వద్దు. అండ్ కారం మీరు వేసే కారంలో సగం ఇక్కడ వేయండి.
నేను 2 టీ స్పూన్స్ తీసుకున్నాను. 1 టీ స్పూన్ ఇక్కడ వేసాను, 1 టీ స్పూన్ ఉంచుకున్నాను. అండ్ కొద్దిగా కొత్తిమీర చల్లండి. ఒక్కసారి అన్నీ కలిపి మష్రూమ్స్కి పట్టించండి. ఇది చాలా టేస్టీ గ్రేవీ. ఇందులో టొమాటోస్ ఇంకా వేరే అదర్ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే చేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వెజిటేరియన్స్ తిట్టుకొని అంటే ఒక మాట చెప్పాలంటే మటన్ చికెన్ వండలేనప్పుడు ఈ కర్రీ వండండి, అదే టేస్ట్ ఉంటుంది. అంతే. అన్నీ కలిపేసి మంచిగా ఒక 5 to 10 minutes మ్యారినేట్ అయితే చాలా, ఎక్కువసేపు అవసరం లేదు. మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె వేడి చేసేంత టైం చాలు. పక్కకు పెట్టేస్తున్న ఒక 5 minutes. మనం మూకుడు పెట్టేసాము. నూనె వేడిగా ఉన్నప్పటికీ కొంచెం వేడెక్కనివ్వండి. సో నూనె లైట్గా కాగింది. నేను ఒక చిటికెడు షాజీరా వేసాను. నేను మసాలాలన్నీ కొంచెం కొంచెం వేయండి. 2 లవంగాలు, ఎక్కువ అవసరం లేదు. ఒక్క యాలక, చిన్న చెక్క ముక్క, ఒక చిన్న బిర్యానీ ఆకు, సిమ్ చేస్తున్నాను చాలు. దీంట్లో మన కారం ఆయిల్లో వేయండి. మిగిలిన కారం 1 టీ స్పూన్ కారం, కలర్ కోసం. రసంలో కూడా మీరు ఇలా వేస్తే టమాటా చారు ఎర్రగా వస్తుంది. మనం మ్యారినేట్ చేసుకున్న మష్రూమ్ నేను హడావుడిగా వేసేసాను చూసారు. ఆ కారం నల్లగా కాకూడదు. బస్ ఇందులో అన్నీ ఉన్నట్టే. వంట ఆల్మోస్ట్ అయిపోయింది. 2-3 చిన్న చిన్న స్టెప్స్ తప్పితే ఇంత ఈజీ. అన్నీ కలిపాను, పక్కకు పెట్టుకున్నాను. మూత పెట్టేస్తాను. సిమ్. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ కలుద్దాం. ఆయిల్ చూసారు ఎట్లా బయటకు వచ్చిందో. దాదాపు 7 minutes అవుతుందండి. ఇదిగోండి ఇట్లా. మనం ఎలాంటి వాటర్ పోయలేదు. మసాలా అని ఎందుకన్నా అర్థమైందా? ఎంత గ్రేవీ వచ్చిందో చూడండి. ఎంత అన్నంలో కలుస్తుంది, ఎన్ని చపాతీలకు వస్తుంది. చాలా బాగుంటుంది దీని టేస్ట్. ఫైనల్లీ ఇంకొక కొంచెం కొత్తిమీర వేసుకొని, ఉప్పు మీద డౌట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇదిగోండి, ఇది కసూరి మేతి ఫైనల్గా వేస్తే చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మనం వేసిన మసాలాలకి అర్థం వస్తుంది. నలిచేయటం అంతే. బస్ ఇట్లాగా ఆయిల్ బయటికి రావాలంతే. కట్టేస్తున్నా. ఇప్పుడు ఒక 7 minutes మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి, గ్రైండ్ చేసుకోవడానికి, దానికి ఒక 7 minutes. 15 minutesలో అద్భుతమైన మష్రూమ్ మసాలా రెడీ అయిపోయింది. తీసి పెట్టేద్దామా? టడా! నీట్గా అందంగా సర్వ్ చేయొచ్చు. గుడ్లు ఉన్నట్టే ఉన్నాయి ఇవి మష్రూమ్స్. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. మష్రూమ్ మసాలా ది స్పెషల్ రెసిపీ. మన ఇంట్లో ఎనీ ఫంక్షన్కి ఆర్డర్ చేసుకోగలిగిన బెస్ట్ రెసిపీ. మీరు హోటల్కి వెళ్ళాల్సిన అవసరమే లేని రెసిపీ. మీరు హోటల్లోనే దొరుకుతుంది అనుకునే మష్రూమ్ మసాలా ఇంట్లో ఇంత ఈజీగా చేసేయచ్చు. చూసారా? ఒక చిన్న ముక్క అసలు ఇట్లా కొంచెం కలిపితే ఎంత అన్నం కలుస్తుందో. నోట్లో ఇట్లా నీళ్ళు. థ్యాంక్ యూ. రాధిక సాటి ఏది అన్నట్టుంది. సూపర్ యమ్మీ టేస్ట్ అండి. డెఫినెట్గా you'll end up with ఏమంటారు, అన్లిమిటెడ్ సాటిస్ఫాక్షన్. అంత టేస్టీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే హెల్తీ రెసిపీ. అందులో అన్ని ఇంట్లోవే చిన్నవి ముద్ద తింటుంటే పిల్లలకి క్యారేజ్లో పెడితే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇందులో చుక్క నీళ్ళు వేయలేదు. దాంట్లో ఉడికింది పెరుగుతో, మష్రూమ్లో వచ్చిన వాటర్తో. అంటే టేస్ట్ పోదు. ఈక్వల్ టు ఫ్రై కానీ గ్రేవీ. చూడండి ఎంత కలుస్తుందో. పుల్కాలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, బగారాన్నంలోకి ఇంకా బాగుంటుంది. సో చూసేయండి, చేసేయండి. ఈ అద్భుతమైన మన అవనిలో మనకి దొరికే అద్భుతమైన ఈ రుచులన్నింటినీ ఆస్వాదించండి. ఉండనా మరి? ఏం చెప్పాను చెప్పండి ఇప్పుడు లాస్ట్కి. గెస్ నేనేం చెప్పాను మీరు రాయాలి ఇక్కడ. చాలా బాగుంది. నేను ఒక ముద్ద తిని ఆపేద్దాం అనుకున్నాను, తినకుండా ఉండలేకపోతున్నాను. ఉంటాను. బాయ్.